హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన వ్లాగ్స్ అన్నీ కూడా చాలా లెంతీ లేకుండా చాలా సింపుల్గా, తర్వాత తక్కువ లెంత్తో అయితే ఉంటాయి. డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి కూడా షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ రోజు అయితే నేను ఇంట్లో మొత్తం కూడా క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. అదేంటి అంటే కొంచెం డస్ట్ అంతా చేరిందనమాట. ఇంకా దాన్ని క్లీన్ చేసుకుంటూ తర్వాత ఈ దివాన్ కవర్సు, బెడ్షీట్ కవర్సు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా తెలిసిందే కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ మంత్లీ ఉండేవే. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇలా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేయడం వల్ల దుమ్ము అనేది, అంటే ఇప్పుడు మనం గోడకి ఒక చిన్న మేకు కొట్టినా సరే మనకి దుమ్ము అనేది వస్తుంది కదా, దానివల్ల ఎక్కువ దుమ్ము అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే బాత్రూంలో ఒక చిన్న లీకేజ్ లాగా వచ్చిందనమాట. వాటర్ అనేది కొద్దిగా లీక్ అవుతూ ఉంది ట్యాప్లో నుంచి. ఇంకా అందుకనేసి దాన్ని మరలా ఆ టైల్ని తీసి అది మరలా క్లోజ్ చేసి అదంతా రిపేర్ చేయడం వల్ల ఇంకా దుమ్ములాగా వచ్చిందనమాట. ఇంకా అన్నీ కూడా కలిసి ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ హాల్తో స్టార్ట్ చేశాను. ఇంకా ఇవన్నీ ఈ ఇంట్లో చేరినప్పుడు వేసాను అనమాట. ఆ కవర్స్ అన్నీ కూడా ఒక 15 days అలా అవుతుంది. ఇంకా వాటన్నిటిని కూడా చేంజ్ చేసి ఈ విధంగా సింపుల్గా వేసేసుకున్నాను. కొత్తవైతే ఏమీ తెచ్చుకోలేదు, పాతవే ఇలా వేసుకుంటున్నాను అనమాట. పాత అంటే మరీ పాతవి కాదు కాబట్టి ఇంకా యూస్ చేసుకోవచ్చు. ఇంకా హాల్లో వచ్చేసరికి కూడా డస్టింగ్ అయితే చేశాను. ఇది ఎర్లీ మార్నింగ్ నేనైతే 5కి స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు 4:50కి అలా లేచి ఇంకా బ్రష్ చేసుకోవడం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా అయ్యేసరికి నాకు 6:30 అయింది. ఇంకా అంటే ఈ మెయిన్ బెడ్రూమ్ వాష్రూమ్లో అదే చెప్పాను కదా, టైల్ చేంజ్ చేయడం అలా లీకేజ్ అయింది అనేసి, కాబట్టి ఈ బెడ్ మొత్తం కూడా దుమ్ము అయిపోయింది. ఇంకా అందుకనేసి మొత్తం కవరు అంతా కూడా తీసేసి ఇంకా మిషన్కి అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా బెడ్ మీద కవర్ కూడా అక్కడక్కడ చినుగుంది, ఇంకెందుకులే అనేసి మొత్తం కూడా తీసేసాము. ఇంకా బంతలు, తర్వాత దుప్పట్లు, ఇంకా ఈ పిల్లోస్ ఉంటాయి కదా, నేను రెగ్యులర్గా కాకుండా ఎవ్రీ 6 monthsకి అలాగా పిల్లోస్ని కూడా వాష్ చేస్తాను. కొంతమంది ఏంటంటే 3 monthsకి కూడా చేస్తారు. కాకపోతే మనకి అంత స్వెట్ అయితే ఏమి ఉండదు కాబట్టి ఒక 6 monthsకి అలాగా పిల్లోస్ని కూడా నేను వాష్ చేస్తాను. ఇంకా ఎండలో వేసిస్తే చక్కగా సాయంత్రానికల్లా ఆరిపోతాయి. అది కూడా వాషింగ్ మిషన్లోనే వేస్తాను. అంటే మనకి ఆ దిండు బరువును బట్టి ఒక్కసారికి 1 కానీ 2 కానీ అలా పడుతూ ఉంటాయి. ఇంకా అలా వేసేస్తూ ఉంటాను. ఇంకా ఒక్కొక్కటి అంటే ఒకసారి వచ్చేసరికి 2 వేసాను. ఇంకా మిగిలినవన్నీ కూడా మిగిలిన 3 కూడా ఒక్కొక్కటి వేసాను అనమాట. ఇలాగా ఈరోజు మొత్తం కూడా వాషింగ్తోనే సరిపోయింది. ఇంకా ఫైనల్గా డోర్ మ్యాట్స్ కూడా వేసేసి ఇంకా బాల్కనీ మొత్తం కూడా వాటర్ పోసి కడిగేసాను. ఇంకా ఇల్లు మొత్తం మామూలుగా మాప్ పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి లంచ్ వచ్చేసరికి చాలా సింపుల్గా చేశాను. టమాటా వేయించేసి రైస్ పెట్టేశాను అంతే. ఇంకా స్పెషల్స్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా షింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. షింక్ ఏంటంటే మనకి ఇది పింగాణి టైప్ ఉన్నవన్నీ కూడా స్టీల్ స్క్రబ్బర్తో కాకుండా సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్తో రుద్దేసామనుకోండి మనకి గీతలు పడకుండా ఉంటాయి. ఇంకా డ్రాప్స్ ఏదైనా ఉన్నా సరే పోతుంది. ఇవి కూడా ఏంటంటే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనం చక్కగా ఏదైనా లైఫ్ అనేది ఎక్కువ కాలం మెయింటెనెన్స్ చేయగలం అనమాట. అది ఎక్కువ కాస్ట్లీదైనా తక్కువ కాస్ట్లీదైనా ఏదైనా సరే మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. మనం ఎక్కువ కాస్ట్లీ పెట్టిన వస్తువుని మెయింటెనెన్స్ చేయకపోయినా సరే అది తొందరగా పాడైపోతుంది అనమాట. ఇంక ఇక్కడ షింక్ అంతా కూడా అంటే వెసిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా షింక్ కూడా క్లీన్ చేసి ఇంకా ఈ వైప్తో
క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మనకి స్టీల్ సింక్ కూడా మనకి వాటర్ మరకలు లేకుండా ఉండాలి అంటే క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి క్లాత్తో కానీ లేదంటే ఇలా వైప్తో కానీ తుడిచేసామనుకోండి మనకి చుక్కలు పడకుండా మరకలు లేకుండా ఉంటుంది. ఇంకా కిచెన్ కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. టీ కప్లో ఒక చిన్న బంచెస్ లాగా పెట్టేశాను అనమాట. అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటా అంతే. ఇంకా ఇంతకుముందు ఏంటంటే కొంచెం పెద్ద కిచెన్ కాబట్టి కొంచెం ఎక్కువగా చేంజింగ్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు చిన్నది కాబట్టి ఉన్న దాంట్లోనే అలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా గ్యాస్ మొత్తం కూడా నీట్గా తుడిచేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నా. ఇంక మామూలుగా మనము నీళ్ళు వేసి బొట్టులాగా కూడా పెట్టచ్చు. ఇంకా ఇప్పుడు నేనైతే మామూలుగానే పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా ఈ ముగ్గు వేసిన తర్వాత చక్కగా కలర్ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి మాప్ పెట్టేసుకుంటున్నాను. నేనేంటంటే కంఫర్ట్ తర్వాత ఇంతకుముందు ఈ వుడ్ క్లీన్ చేసుకోవడానికి వెనిగరు అది మిక్స్ చేసి ఉన్నాను కదా, ఆ లిక్విడ్ వేసేసి తుడిచేసుకుంటున్నాను. ఎందుకో వెనిగర్ స్మెల్కి బల్లులు బొత్తింకలు అలాంటివి కొద్దిగా తక్కువగా వస్తాయి అని చెప్పారనమాట. అందుకని ఇంకా కొద్దిగా వెనిగర్ని ఎక్కువ అయితే యూస్ చేసుకుంటున్నాను. ఇంక ఇల్లు మొత్తం మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫ్యాన్ అయితే వేసాను అనమాట. మనకి గ్రానైట్కి టైల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రానైట్ మీద ఒక చిన్న వెంట్రుక పడినా పెద్ద కనిపించదు, కానీ టైల్స్ మీద అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ జారుతూ ఉంటాయి, కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా బయట కూడా ఫైనల్గా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ బయట అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను. ఉదయం అయితే పెట్టలేదన్నమాట. ఎందుకంటే ఇంకెలాగో ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత పెట్టేద్దాము అనేసి ఇంకా అలాగే ఉంచేసాను. ఇంక ఇప్పుడు మాప్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. పెద్ద ముగ్గులు వేసి అంత ప్లేస్ అయితే ఏం లేదు, కానీ చాలా సింపుల్గా ముచ్చటిగా చిన్న ముగ్గు అయితే వేసేసుకోవచ్చు. డైలీ అయితే వేస్తానన్నమాట. కాకపోతే ఈరోజు మార్నింగ్ అయితే వేయలేదు, ఎందుకంటే ఇంకెలాగూ మనం అటు ఇటు తొక్కుతూ ఉంటాము. బట్టలు ఎక్కువ అయితే వేయాలి. ఒక హాఫ్ డే పట్టిందనమాట బట్టలు అన్నీ కూడా వేయడానికి. ఈరోజు ఇంకా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా పైనుంచి బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా బెడ్ మీద కవర్స్ తర్వాత అన్నీ కూడా వేసేసి ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి. చాలా అయితే ఉన్నాయి బట్టలు. ఇంట్లో సగం బట్టలు ఈరోజు ఉతికేనా అనిపించింది. ఇంక ఇవన్నీ కూడా మడత పెట్టాలి. మడత పెట్టడంలో పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట. అంటే బెడ్షీట్స్ అవన్నీ మనం కింద కూర్చొని మడత పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా నేను మడత పెట్టాను. ఈ కవర్స్ తర్వాత చిన్న చిన్న దుప్పట్లు అవైతే పిల్లలైతే మడత పెట్టారనమాట. ఇంకా నైట్ కూడా సింపుల్గా డిన్నర్ కంప్లీట్ చేసేసి, అంటే ఎక్కువ వర్క్స్ ఉన్న రోజు కుకింగ్ అనేది పెద్ద ఎక్కువ పెట్టుకోను అనమాట. సింపుల్గా అయిపోయే చేసుకుంటాను. ఇంకా అది కూడా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్గా కిచెన్ కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. అదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్